కొంతమందికి బయాలజీ ఈజీ అనిపిస్తుంది, కొంతమంది కష్టం అనిపిస్తుంది, కొంతమందికి అవి ఈజీ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఒకవేళ కష్టమైంది ఇంకోళ్ళకి ఈజీ అనలేం కదా. సరే, ఓకే, నేను బేసికల్ గా ఒక ఇన్సైట్ ఇస్తాను. ఓకే, స్క్రీన్ వస్తుందా? సో బేసికల్ గా ఇప్పుడు కొత్త కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. 3 పేర్లు బాగా వింటూ ఉంటారు. ఒకటి ఏఐ, ఒకటి ఎంఎల్, ఒకటి డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే డేటా అనలిటిక్స్. సైన్స్ అండ్ అనలిటిక్స్ అంటారు పోనీ. ఓకే ఓకే, నేను అనలిటిక్స్ లోనే కొన్నాను. 3 అంటారు. ఇప్పుడు ఈ మూడిటికి ఏంటి తేడా అని అన్నావు అనుకో, బేసికల్ గా దీని కింద ఇవి 2 వస్తాయి. దేని కింద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఇవి 2 వస్తాయి. బ్రాడర్ టర్మ్స్ లో ఇంపార్టెంట్. ఏఐ అనేది పెద్దది కానీ స్పెసిఫిక్ గా కాదు. ఇండస్ట్రీ ఏది ఎక్కువ వాడుతుంది అంటే ఇది ఇండస్ట్రీ బేస్డ్, ఇది ఎక్కువగా డేటా సైన్స్. నన్నేం తీసుకోమంటావు? చెప్తాను విను, నేను మొత్తం చెప్తాను, ఒక లాస్ట్ లో అడుగు. సరే సరే. ఓకే, ఇది వచ్చేసి మోర్ రీసెర్చ్ ఇది. ఓకే, ఇది నీకు ఎలా బిగినింగ్ అన్నమాట, స్టార్టింగ్ ఉంటుంది. లేదా నువ్వు రోబోటిక్స్ వైపు కానీ ఐఓటీ వైపు కానీ వెళ్ళాలనుకుంటే ఎక్కువ దీని వైపు ఉండాలి. ఓకే, బట్ ఒకటి అర్థం చేసుకో, ఇవి 3 ఇక్కడ పెట్టిన 3 రిలేటెడే. మూడిట్లో కావాల్సినది బేసిక్స్ ఏమిటి? ఒకటి స్టాటిస్టిక్స్ తెలియాలి. తర్వాత ప్రోగ్రామింగ్, జనరల్లీ పైథాన్ ప్రోగ్రామింగ్. దానిలో కూడా నీకు లైబ్రరీస్ ఉంటాయి. పాండాస్ అని ఉంటుంది, కేరాస్ అని ఉంటుంది, నంపై అని ఉంటుంది, టెన్సర్ ఫ్లో ఆర్ పైటార్చ్ అని ఉంటాయి. ఇంకా ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి, ఇవి కొన్ని. ఓకే, లేదా మ్యాట్లాబ్ అయినా వాడచ్చు, నువ్వు మ్యాట్లాబ్ పైథాన్ కాదు అయినా వాడచ్చు. సో రకరకాలు ఉన్నాయి. ఓకే, దీంతో పాటు నీకు ఏం కావాలి? బేసిక్ క్యాల్కులస్ నాలెడ్జ్ కావాలి. క్యాల్కులస్ అంటే తెలుసుగా, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, బేసిక్, మరీ ఎక్కువ అడ్వాన్స్డ్ కాదు. తర్వాత ఇంకేం కావాలి? లాజిక్ గేట్స్ అండ్ లాజిక్ అండర్స్టాండింగ్ కావాలి. లాజిక్ అంటే ఏఎల్యూస్, ఎస్, ఏ అండ్ బి అంటే బి అండ్ సి ఆర్ అలాంటివి ఏమైనా ఉంటే కావాలి. అవును, అవన్నీ తెలియాలి. ఓకే, ఇప్పుడు నీకు ఇవన్నీ తెలిసాయనుకో, దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు ప్రొసీడ్ విత్ లెర్నింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నువ్వు ఇవన్నీ ఆల్రెడీ చదువుంటావు ఇప్పటి వరకు. స్టాటిస్టిక్స్ కూడా మినిమం చేసి ఉంటావు, ఇంకా చదువుతావు. మళ్ళా స్టాటిస్టిక్స్ తక్కువ, మళ్ళా చేస్తారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ప్రాబబిలిటీ అయినా అయి ఉండొచ్చు, బేస్ థియరమ్ అవన్నీ ఉన్నాయి చూడు, అలా అయితే సెకండ్ మిడ్ మొత్తం అవే. సో అలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఫార్మ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ దీస్ టాపిక్స్ అన్నమాట. ఓకే, నువ్వు ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అంటే నీకు బేసికల్ గా ఈ క్యాల్కులస్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే. కష్టం కాదురా, క్యాల్కులస్ అనేది నువ్వు అందరు కష్టం అంటున్నారు అని చెప్పి ఆ మైండ్ సెట్ పెట్టుకో. మాకు కొంచెం నేర్చుకున్నావు అనుకో క్యాల్కులస్, ఎందుకంటే ఆ ప్రోగ్రామర్ కావాల్సింది లాజిక్. క్యాల్కులస్ ఇస్ బేసికలీ లాజిక్, అంతే. ఓకే, ఒకసారి నేర్చుకున్నావు అంటే క్యాల్కులస్ ఇస్ ఈజీ. నాకు ప్రోగ్రామింగ్ ఎందుకు నచ్చిందంటే క్యాల్కులస్ నచ్చింది కాబట్టి. నీకు ప్రోగ్రామింగ్ నచ్చింది, దానిలో లాజిక్ నచ్చింది అంటే డెఫినెట్గా నీకు క్యాల్కులస్ కరెక్ట్గా నేర్చుకుంటే నచ్చుతుంది. నీకు నచ్చలేదంటే బేసికలీ ఆ టీచర్ డిడ్ నాట్ టీచ్ యూ వెల్, అంతే. సింపుల్, నిజంగా. ఎందుకంటే ఇది నచ్చకపోతే దేర్ ఇస్ నో ఛాన్స్ స్టాటిస్టిక్స్ కానీ లాజిక్ కానీ ఇవన్నీ నచ్చే ఛాన్స్ కూడా లేదు, ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్. ఓకే, క్యాల్కులస్ ఇస్ జస్ట్ లాజిక్ అంతే, ఇట్స్ నాట్ సంథింగ్ రియలీ. అండ్ క్యాల్కులస్ కూడా నువ్వు ఇంటర్లో నేర్చుకున్నంత క్యాల్కులస్ కూడా అక్కర్లా నీకు, దానికన్నా తక్కువనే ఉంటుంది. ఓకే, నీకు
ఇప్పుడు బేసికల్ గా నేను దేని గురించి మాట్లాడతానంటే 2 థింగ్స్, ఒకటి ఏఐ, ఒకటి మషిన్ లెర్నింగ్. ఫైన్. ఇప్పుడు నీకు ఏఐలో నాది ఒకసారి ఆగు. ఇప్పుడు మేము బేసికల్ గా ఇది ఉండింది ఏఐ మాకు. ఓకే, ఇప్పుడు ఏఐలో నీకు ఏముంటాయి? ఇంట్రడక్షన్ టు మషిన్ లెర్నింగ్ అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు, పర్సెప్షన్ అంటారు, ప్లానింగ్ అంటారు, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటారు, హ్యూరిస్టిక్స్ అంటారు, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు ఒక గ్రాఫ్ గీస్తారు చూడు, గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఇస్ ఆల్సో రిప్రజెంటేషన్, డేటా రిప్రజెంటేషన్. అది అలాంటి రిప్రజెంటేషన్స్ ఇంకా వేరేవి కూడా ఉంటాయి. అలాంటివన్నీ వస్తాయి దీనిలో. ఇప్పుడు ఇప్పుడు చూడు, స్టేట్ స్పేస్ సర్చ్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక రోబోట్ ఉంది. ఈ రోబోట్ ఒక పెద్ద రూమ్ నిండా వెళ్తోంది. వెళ్ళేటప్పుడు ఆ రూమ్ ని రోబోట్ కి ఇది రూమ్ లో ఇవి ఉన్నాయి అని ఎలా చెప్తావు? ఒక మ్యాట్రిక్స్ లో చెప్తావు, లేదా ఇంకో డేటా రిప్రజెంటేషన్ చెప్తావు. మ్యాట్రిక్స్ లో వేసి దాంట్లో కోఆర్డినేట్స్ ఇచ్చి, ఈ కోఆర్డినేట్ వరకు రూమ్ ఖాళీ ఉంది, ఈ కోఆర్డినేట్ లో ఒక వాటర్ బాటిల్ ఉంది, ఈ కోఆర్డినేట్ లో ఒక కుర్చీ ఉంది, ఈ కోఆర్డినేట్ లో ఉంది. ఇవన్నీ తీసుకెళ్లి ఒక డేటా రిప్రజెంటేషన్ లో పెట్టి రోబోట్ కి ఇచ్చేది అది డేటా రిప్రజెంటేషన్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటారు. దాంతో అది స్టాటిక్ డేటా, మూవింగ్ డేటా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి, ఆర్ నీ చుట్టూతో దుమ్ము ఇంత ఉంది, సెన్సర్స్ నుంచి కలెక్ట్ చేసే డేటా ఏమున్నాయి, టైం ఎంత ఫాస్ట్ వెళ్తున్నాం, అన్ని రకరకాలు. ఆల్ ద నాలెడ్జ్ దట్ నీ చుట్టూతా ఒక రోబోట్ కి ఏమైతే నాలెడ్జ్ ఇవ్వగలవో, ఆర్ రోబోట్ అనే కాదు, ఫర్ అ ప్రాబ్లమ్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ డేటా, ఆ డేటా ఆర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తావు అనేది దీంట్లో ఉంటుంది, నీకు ఏఐలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అయ్యాక తర్వాత ఆ నాలెడ్జ్ తో ఏం చేయగలవు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆ నాలెడ్జ్ తో ఈదర్ సర్చ్ చేయాలి, లేదా దాని మీద ఒక అల్గోరిథం పెట్టాలి, లేదా మషిన్ లెర్నింగ్ చెప్తా నాకు. అవి కూడా దీని కింద వస్తాయి, హ్యూరిస్టిక్ సర్చ్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టర్మ్స్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, హ్యూరిస్టిక్ సర్చ్ అనేది ఏఐలో వాడతారు. ఈ టర్మ్స్ ఎంఎల్లో, డేటా సైన్స్ లో వాడచ్చు, కానీ వాటిలో వాడరు. దాంట్లో కొంచెం వేరేలా వాడతారు. ఇప్పుడు ఇక్కడ ఉండే నాలెడ్జ్ ఉంది చూడు, ఇప్పుడు ఈ నాలెడ్జ్ ని, ఈ హ్యూరిస్టిక్ సర్చ్ ని కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డేటా సైన్స్ అనలిటిక్స్ కి వస్తే, డేటా సైన్స్ లో నీకు డేటా మైనింగ్ అని ఉంటుంది. డేటా మైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏఐలో ఒక నాలెడ్జ్ ని ఎట్లా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నావు. డేటా మైనింగ్ అంటే ఫస్ట్ ఆ డేటా ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, తీసుకొచ్చి దాన్ని ఎట్లా క్లీన్ చేయొచ్చు, డేటా క్లీనింగ్ అని ఉంటుంది. తర్వాత డేటా రిప్రజెంటేషన్ ఉంటుంది, అది ఎట్లా వాడచ్చు, ఏం చేయొచ్చు. వెబ్ క్రాలర్స్ అని వినుంటావు, అంటే బేసికల్ గా ఇంటర్నెట్ లో ఉండే వేరే వేరే వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ ఉండే డేటా అంతా చదివి నీ ప్రోగ్రామ్ అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసి నీకు ఒక చోట తెస్తుంది. దాన్ని డేటా మైనింగ్ అంటారు. డేటా క్లీనింగ్, దాంట్లో ఉంటే డేటా క్లీన్ చేయడం. డేటా విజువలైజేషన్, దాని నుంచి గ్రాఫ్స్ గీయడాలు కానీ, దాని నుంచి 3D స్ట్రక్చర్స్ లాంటివి బొమ్మలు గీయడాలు కానీ, అలాంటివన్నీ డేటా విజువలైజేషన్ చేస్తుంది. అండ్
ఇంకా డేటా అనలిటిక్స్ అంటే ఆ డేటా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్, దాని మీన్ ఇంత ఉంది, దాని వేరియన్స్ ఇంత ఉంది, దాని మోడ్ ఎంత ఉంది, ఈ పాపులేషన్ లో ఇలా ఉంది, ఆ పాపులేషన్ లో అలా ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్ నీకు డేటా అనలిటిక్స్కి వస్తుంది. ఇప్పుడు డేటా సైన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ కొంచెం రిలేటెడ్. ఇప్పుడు ఏంటంటే ఒక అల్గోరిథం, కొంచెం డేటా ఉంది, ఇప్పుడు ఆ డేటాని వాడి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మషిన్ లెర్నింగ్ లో నువ్వు అల్గోరిథం బిల్డ్ చేస్తావు. అల్గోరిథం ఎలా, దాని లోపల డెప్త్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి, అది ఏం చేస్తుంది అల్గోరిథం అనేది మషిన్ లెర్నింగ్. డేటా సైన్స్ వచ్చేసి ఆ అల్గోరిథం ని ఒక టూల్ లో వాడి అది ఎట్లా వాడాలి, ఆ టూల్స్ ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి. సో బేసికల్ గా ఇది బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్. ఇప్పుడు నేను ఐ విల్ డైవ్ లిటిల్ ఇన్ టు మషిన్ లెర్నింగ్, ఏమున్నాయి దీంట్లో అని. నీకు బేసికల్ గా నువ్వు మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడుంటుంది అంటే మషిన్ లెర్నింగ్ లో ఆల్గోరిథం కడతావు చూడు, బిల్డ్ చేస్తావు చూడు, అలాంటి చోట్ల కొంచెం మషిన్ లెర్నింగ్, కొంచెం నీకు డీపర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎందుకంటే అది రీసెర్చ్ బేస్డ్. అది డేటా సైన్స్ ఇండస్ట్రీ బేస్డ్ తెలియాలి, కానీ అంతగా తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఉంటుంది. సో ఇప్పుడు క్విక్లీ ఐ విల్ టాక్ అబౌట్ మషిన్ లెర్నింగ్. నా దగ్గర ఒక చీట్ షీట్ ఉంది మషిన్ లెర్నింగ్ ది ఆర్ డేటా సైన్స్ ఏంటి ఎలా అని చెప్పడానికి. బ్రాడ్లీ దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్. సూపర్వైజ్డ్ అంటే నువ్వు ఒకడున్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఒకటి చెయ్యంగానే ఒరే నువ్వు కరెక్ట్, ఒరే నువ్వు రాంగ్, ఒరే నువ్వు కరెక్ట్. ఇది కుక్క పిల్ల ఉంది, కుక్క పిల్ల కాదులే, ఇది ఎట్లా పెట్టచ్చు సూపర్వైజ్ లెర్నింగ్ అంటే, ఒక ఇన్ని ఫ్రూట్స్ ఇస్తావు, ఫ్రూట్స్ ఇచ్చి వాడికి దాంట్లో ఇది యాపిల్ చూడు, యాపిల్ ఇలా ఉంటుంది, ఇది యాపిల్, ఇది బనానా, ఇది మ్యాంగో అని వాడికి చెప్తావు ఏంటి ఏది. ఒక్కొక్క దానికి లేబుల్ ఇస్తావు, లేబుల్ వాడికి ఇచ్చి ఆ లేబుల్ ఏంటి అని చెప్పిన తర్వాత వాడికి ఏం చెప్తావు, రే ఇప్పుడు నేను నీకు లేబుల్ ఇచ్చా కదరా, ఇది నాకు సపరేట్ చేసి పెట్టు అని అంటావు. సో అప్పుడు ఆ లేబుల్ ప్రకారం వాడు ఏం చేస్తాడు, యాపిల్స్ అన్ని పక్కన పెడతాడు, ఆరెంజెస్ పక్కన పెడతాడు, బనానాస్ పక్కన పెడతాడు. దీన్ని సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. తర్వాత అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటి, నువ్వు లేబుల్ ఇవ్వవు, దాని బదులు నువ్వు ఫ్రూట్స్ ఇచ్చి నీకు ఒక వెయింగ్ స్కేల్ ఇస్తున్నా, లేదా నీకు ఒక కలర్ చూసే కలర్ జోడిస్తున్నా, అదే నువ్వేం చెప్పవు, ఇంకా నీకు కావాల్సినట్టు దీన్ని విడిగా పెట్టు అంటావు. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, రెడ్ కలర్ ఉండే ఫ్రూట్స్ అన్ని ఒక చోట పెడతాడు, ఎల్లో కలర్ పపాయాలు, బనానాలు ఇవన్నీ ఒక చోట పెడతాడు, గ్రీన్ కలర్ పియర్లు ఆర్ గ్రీన్ అరటిపళ్ళు కానీ రా బనానా ఇవన్నీ ఒకవైపు పెడతాడు అనమాట. సో ఇక్కడ మనం వాడికి లేబుల్ ఏమి ఇవ్వాల, కానీ వాడే క్లాసిఫై చేసుకున్నాడు, దాన్ని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. లాస్ట్ లో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇప్పుడు ఇదేంటి, ఒక కుక్క పిల్ల ఉంది, ఒక కుక్క పిల్లకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నావు, సిట్ అన్నావు అనుకో, చిన్న పప్పిని కూర్చోదు, అది కూర్చోకపోతే నువ్వేం చేస్తావు, దాన్ని ఒకటి పీకుతావు అనుకుందాం, అండ్ యాక్చువల్ కొట్టకపోవచ్చు, మేబీ అరుస్తావు, లేకపోతే తర్వాత అది కొంచెం బాధపడుతుంది అనుకో, మళ్ళా సిట్ అంటావు, ఇంకోటి ఏదో దొరలడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ అరుస్తావు, దానికి అది కూడా తప్పు అనిపిస్తుంది. ఏదో ఒకప్పుడు కూర్చుంటుంది, కూర్చున్నప్పుడు అది కరెక్ట్ అని తెలియగానే దానికి ఒక బిస్కెట్ మొక్కిస్తావు, అప్పుడు సరే అంటుంది, మళ్ళా నువ్వు సిట్ అంటావు, మళ్ళా దొరిలింది అనుకో, మళ్ళా అరుస్తావు. ఒక 10 సార్లు 20 సార్లు అరిచినప్పుడు దాంట్లో ఎప్పుడైతే కూర్చుందో 2-3 సార్లు కూర్చున్నప్పుడల్లా దానికి ఒక బిస్కెట్ మొక్కిస్తావు. సో ఒక 20-30 సార్లు అయ్యాక దానికి అర్థమవుతుంది, సిట్ అని నువ్వు అనగానే దానికి కూర్చోవాలి అని అర్థమవుతుంది, అది కూర్చోగానే నువ్వు బిస్కెట్ మొక్కిస్తావు అని అర్థమవుతుంది, దానికి రివార్డ్ వస్తుంది. అది తప్పు పని చేస్తే ఏమో పనిష్మెంట్ వస్తుంది, కరెక్ట్ పని చేస్తే రివార్డ్ వస్తుంది. సో ఇప్పుడు అది కొన్ని లక్షల సార్లు చేసిన తర్వాత ఇంకా నీకు ఒక పూర్తి అయిపోయిన తర్వాత ఇంక రివార్డ్ లెక్కల సిట్ అనగానే అది ఆటోమేటిక్ గా కూర్చుంటుంది, ఎందుకంటే దాని బ్రెయిన్ లో ఎక్కిపోయి ఉంటుంది. దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. సో బేసికల్ గా నీకు మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మొత్తం క్లాసిఫై ఈ మూడిటి కింద క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట, ఎంత డీప్కి వెళ్ళినా ఎంత చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు మనము
కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి? నీకు ఒక గ్రాఫ్ ఉంది, దానిలో ఇప్పుడు నేను కనుక ఇలాంటిది ఒక పాయింట్ ఇచ్చాను అనుకో, ఇలాంటి డేటా ఇచ్చాను, ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తున్నా. ఈ స్ట్రెయిట్ లైన్ ఎంత మధ్యలో గీయగలిగితే నీ ప్రెడిక్షన్ అంత కరెక్ట్గా ఉంటుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాఫ్ అనుకుందాం. నువ్వు ఏదో ఒక సైంటిఫిక్ థింగ్ చేసి ఏదైనా చేయొచ్చు, సైంటిఫిక్ అని చేయొచ్చు, నార్మల్ క్యాజువల్ అని చేయొచ్చు. దాంట్లో గ్రాఫ్ మీద ఒక పాయింట్, బ్లూ పాయింట్స్ ఒక్కొక్కటి వేస్తూ ఉంటావు. వేసిన తర్వాత చివరికి ఏమంటారు, దాని ఈ గ్రాఫ్ కి సరిపడా పాయింట్స్ కాదు కానీ ఒక లైన్ గీ అంటాం. సో పాయింట్స్ మధ్యలో నుంచి ఒక లైన్ గీస్తాం. మధ్యలో అంటే అది రకరకాలుగా గీయచ్చు, కరెక్ట్ చూసుకొని మామూలుగా చేతితో గీసేయచ్చు. కంప్యూటర్ అంటే ఎర్రర్, మీన్ ఎర్రర్ అని అట్లా ఏవో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎంత సెంటర్కి అయితే అంత సెంటర్ గీస్తాం. లేదు నువ్వు స్ట్రెయిట్ లైన్ కాదు కర్వ్ గీస్తాను అంటే దానికి నాన్ లీనియర్ ఆల్జీబ్రా అంటారు. లీనియర్ అంటే లైన్, సింగిల్ లైన్. నాన్ లీనియర్ అంటే కర్వ్. ఈ ఫస్ట్ ఈ లెఫ్ట్ రెండు లీనియర్, ఇది నాన్ లీనియర్. ఓకే, సో ఇప్పుడు నీ మషిన్ లెర్నింగ్ అల్గోరిథం ఏంటి, ఈ లీనియర్ లైన్ ఫార్ములా ఉంటుంది చూడు, లైన్ ఫార్ములా ఏంటి, y = mx+. ఆ లైన్ ఫార్ములా ఏంటి అనేది కనుక్కుంటుంది నీ అల్గోరిథం. లేదా ఇక్కడ x² + y² = c నో ఏదో ఉంటుంది, సమ్ అదర్ నాన్ లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది, అది కనుక్కుంటుంది. ఆ లైన్ కనుక్కున్న తర్వాత నువ్వు ప్రెడిక్షన్ చేయాలనుకో, అప్పుడు ఆ లైన్ కి నువ్వు x అండ్ y దానికి నువ్వు ఇన్పుట్ ఇస్తావు. అది గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0నా దాన్ని బట్టి నీ పాయింట్ ఆ లైన్ పైకుందా కిందకుందా తెలుసుకోవచ్చు. ఇది లీనియర్ రిగ్రెషన్. ఇది దీనికి నీకు కావాల్సిన ఏంటి, బేసిక్ మీన్ ఎర్రర్, వేరియన్స్, మీన్ ఎర్రర్ ఇలాంటివి కావాలి, బేసిక్ స్టాటిస్టిక్స్ అవన్నీ, కోఆర్డినేట్ సిస్టమ్స్ అవన్నీ సింపుల్ అది. ఓకే, అలానే నువ్వు ఇంకా వెళ్తున్నావు అనుకో, నీకు వేరే అట్లాంటివే ఇంకా లాజిస్టిక్ రిగ్రెషన్ అని ఉంటుంది, క్వాడ్రాటిక్, వేరే ఇవి కూడా ఒక రకరకాల అదర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ మోర్ ఆర్ లెస్ సేమ్. ఇంకా డెసిషన్ ట్రీ అంటావా, డెసిషన్ ట్రీ అంటే బేసికల్ గా నీకు ఒకటి వస్తుంది, ఒకటి రాగానే ఇది కరెక్టా రాంగా లేదా మధ్యలోనా అని. అంటే సపోజ్ వెదర్ ప్రిడిక్షన్ అన్నా అనుకో, ఇప్పుడు టెంపరేచర్ దీనికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉందంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళు, అవుట్లుక్ సన్నీ ఉందా ఇటువైపు వెళ్ళు, హ్యూమిడిటీ హై ఉందా నో, ఇట్లా ఉందనుకో అప్పుడు నో అని వచ్చింది అనుకో ప్లే టెన్నిస్, ఎస్ అని వచ్చింది అనుకో, నో అని వచ్చిందంటే టెన్నిస్ ఆడకూడదు, ఎస్ అని వచ్చిందంటే టెన్నిస్ ఆడాలి. ఇది కడతావు, యూ విల్ బిల్డ్ దిస్ అండ్ యూ విల్ యూజ్ దిస్ ఫర్ ప్రిడిక్షన్, దట్ ఈస్ డెసిషన్ ట్రీ. ఇదంతా ఏంటి, సూపర్వైజ్, ఎందుకంటే అన్నిటికీ లేబుల్ ఇస్తున్నావు, దానికి చెప్తున్నావు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. సో ఇవన్నీ డెసిషన్ ట్రీ, ఇవన్నీ నీకు SVM వచ్చేసి ఇంకొంచెం మ్యాథమెటికల్. ఇది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మ్యాథ్స్ ఉంటుంది, ఎక్కువ ఏం లేదు, అది ఒక్క లెసన్ లో కొంచెం నేర్చుకుంటే చాలు. ఓకే, ఇక్కడ ఇవన్నీ తెలిసిపోయేసరికి ఇవన్నీ అడా బూస్ట్ కూడా ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్, యాక్చువల్గా సేమ్ కాన్సెప్ట్స్ నీకు రకరకాలుగా వస్తుంది. నీకు ఎక్కడ ఇంకొంచెం మ్యాథమెటిక్స్ వస్తుంది అనేది న్యూరల్ నెట్వర్క్స్ దగ్గర. నువ్వు న్యూరల్ నెట్వర్క్స్ అని విని ఉంటావు కదా, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఇలా ఉంటుంది, చూసి ఓ కాంప్లికేటెడ్ అనుకో, మాకు అంత కష్టమైంది ఏం లేదు. ఓకే, సో బేసికల్ గా పర్సెప్ట్రాన్ అని ఒకటి ఉంటుంది, ఇంతేరా. దీంట్లో ఉండే మ్యాథ్స్ తెలిస్తే నీకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల తెలిసిపోతుంది. ఇక్కడ సిగ్మాయిడ్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, సిగ్మా ఫంక్షన్ ఒకటి, ఇంకా 2-3 ఫంక్షన్లు ఏవో ఉంటాయి. నీకు వెయిట్ ఉంటుంది. సో బేసికల్ గా XYZ వచ్చేసి ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము కంప్యూటర్ కి ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటోలో నువ్వు ఇది యాపిల్ మ్యాంగోనా కనుక్కోమంటాం. అప్పుడు మనం ఫోటో నుంచి ఏం చేస్తాము, స్ప్లిట్ చేసుకుంటాం. ఫోటోలో కలర్ ఏమో X అనుకుందాం, దాని సైజ్ ఏమో Y అనుకుందాం, షేప్ ఏమో Z అనుకుందాం. ఆ 3 పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము,
ఒక ఫంక్షన్ లోకి పంపిస్తాం. ఈ కలర్ అయితే, ఈ షేప్ అయితే, ఈ సైజ్ అయితే, ఇవన్నీ కలిపి నువ్వు యాపిల్ మ్యాంగోను అను. సమ్మేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వచ్చేసి 1 అనుకుందాం, మనకు వెయిట్ ఎక్కువ కావాలి అనుకుందాం, ఇన్స్టెడ్ ఆఫ్ షేప్ అండ్ కలర్. ఓకే, ఐ మీన్ సారీ, షేప్, సైజ్ అండ్ కలర్ అనుకున్నాం. కలర్ ఎక్కువ కావాలనుకుందాం. అప్పుడు ఇక్కడ వెయిట్ W0 నుంచి చూడు, దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాం. అంటే ఎల్లో కలర్ ఉంటే మిగతావన్నీ వదిలే, యాపిల్ అయితే కాదు, 90% ఇది మ్యాంగో. ఓకే, సో ఎందుకంటే కలర్ వైపు ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అలా వెయిట్ ఇస్తాము. ఇది మనం స్టార్టింగ్ ఇస్తాం, కానీ దీంట్లో ఇంకా కొంచెం డీప్ వెళ్ళామంటే ఆటోమేటిక్ గా ఆల్గోరిథమ్స్ లో కంప్యూటరే ఆ వెయిట్ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ వాడి ఈ చివరికి నీకు ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ పర్సెప్ట్రాన్ అంటారు దీన్ని. ఓకే, ఈ మొత్తం కలిపితే నీకు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఈ ఒక రౌండ్ అవుతుంది. నీకు ఒక సర్కిల్ ఉంది చూడు, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా నాకు? ఇక్కడ ఉండే ప్రతి సర్కిల్ ఒక పర్సెప్ట్రాన్ అంటారు. అంటే ప్రతి సర్కిల్ లోపల ఒక లైన్ వస్తుంది చూడు, అవి ఇన్పుట్, బయటకు వచ్చేది అవుట్పుట్. లోపల జరిగేది నీకు ఆ కలర్, వెయిటేజ్ అవన్నీ లోపల జరుగుతాయి. అవన్నీ ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ పోయి చివరికి వచ్చేదాన్ని అవుట్పుట్. మల్టిపుల్ పర్సెప్ట్రాన్స్ ఒక పర్టికులర్ కైండ్ లా కనెక్ట్ చేస్తే నీకు బేసికల్ గా న్యూరల్ నెట్వర్క్ అవుతుంది. నీకు ఇక్కడ కొంచెం మ్యాథమెటిక్స్ ఉంటుంది అంతే. ఓకే, నీకు ఇది SVM లో కొంచెం ఉంటుంది. ఇవి రెండు కాకుండా నీకు SVM లో కూడా నీకు అంత ఉండదు, నీకు ఉంటుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ యూ డోంట్ హ్యావ్ మచ్ మ్యాథమెటిక్స్ ఎనీవేర్. తర్వాత నువ్వు సూపర్వైజ్ నేర్చుకున్నావు. అన్సూపర్వైజ్డ్ అంటే దీంట్లో నీకు ఏమున్నాయి, గాషియన్ మిక్స్చర్ అని ఉంటుంది, కే మీన్స్ క్లస్టరింగ్, హైరార్కికల్ క్లస్టరింగ్, రికమెండర్ సిస్టమ్, ఇవన్నీ తర్వాత మెల్లగా నేర్చుకుంటాం. నేను కే మీన్స్ అని చెప్పా కదా, నువ్వు వాడికి ఊరికే ఇచ్చేసావు అనుకో, వాడు షేప్ ఎంత ఉంది అని చెప్పి దాని పక్కన పెడతాడు. ఈ అన్ని రెడ్ కలర్ పక్కన పెట్టడం, గ్రీన్ కలర్ పక్కన పెట్టడం, అవన్నీ కే మీన్స్ లో. అలా రకరకాలు ఉంటాయి. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ నేను ఆల్రెడీ కుక్క పిల్లల గురించి చెప్పాను. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అనేది ఇంకోటి వినుంటావు. డీప్ లెర్నింగ్ అంటే ఎక్కువ ఏం లేదు, నువ్వు బేసికల్ గా న్యూరల్ నెట్వర్క్ నేర్చుకున్నావు కదా, ఆ న్యూరల్ నెట్వర్కే ఇప్పుడు ఇది ఎంత ఉంది, మహా అయితే ఒక 2 లేయర్లు ఉంది. ఈ ఒక గజిబిజి ఉంది చూడు, లైన్స్ అని, దాన్ని 1 లేయర్ అంటారు. సో దీంట్లో 1, 2, 3 లేయర్స్ ఉన్నాయి. దీంట్లో 3 లేయర్స్. డీప్ లెర్నింగ్ అంటే నీకు ఒక 100 లేయర్స్, 200 లేయర్స్ అట్లా ఉంటాయి. నువ్వు ప్రతి లేయర్ కట్టక్కర్లా, ఒక లేయర్ కట్టి అన్ని ఇలానే ఉండాలంటే సరిపోతుంది. అది ఎట్లా కట్టాలి, దాని వెనకాల ఏమున్నాయి, దాన్ని ఎట్లా చేయాలి అనేది డీప్ లెర్నింగ్. అది ఇవన్నీ తర్వాత చూడొచ్చు. కాన్వల్యూటివ్ న్యూరల్ నెట్వర్క్ అంటే బేసికల్ గా న్యూరల్ నెట్వర్క్ బట్ ఫర్ ఇమేజెస్ అంతే. ఓకే, ఇంకా బేసికల్ గా ఇదేరా ఉండేది. ఇది కాకుండా ఇంకేమున్నాయి అంటే, ఇప్పుడు డేటా సైన్స్ చూసినా కూడా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక రకం డేటా ఇంకో రకం డేటాలోకి ఎట్లా మార్చాలి, కన్వర్షన్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఏమైనా గీయడానికి ఉందా? లీనియర్ టు రేడియల్ డేటా, పర్లా. సో బేసికల్ గా నీకు ఇలాంటి డేటా ఉందనుకో, ఈ పిక్చర్ చూడు, ఇలా ఏమన్నా ఉందనుకో, నీకు కరెక్ట్ గా ఎక్కడ లైన్ గీయాలి అని తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇది లీనియర్ యాక్సిస్ లో ఉంది, X and Y ఉంది. నువ్వు X and Y ని మీరు థీటా అండ్ R లోకి వినుంటారు మీరు, రేడియల్ ది తెలుసు కదా, థీటా అండ్ R, రేడియస్ అండ్ సిగ్మా, అది. సో అది రేడియల్ డైమెన్షన్స్ లోకి మార్చారంటే ఇక్కడ ఉండే డేటా మారిపోవచ్చు. అప్పుడు నువ్వు క్లీన్ గా ఒక స్ట్రైట్ లైన్ గీసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసావనుకో, ఇక్కడ మధ్యలో నీకు ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, బయట సర్కిల్ ఐ మీన్ రెక్టాంగిల్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ స్ట్రైట్ లైన్ గీయడానికి లేదు,
కానీ దాని లీనియర్ దాన్ని నువ్వు గనక ఈ రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ నువ్వేం చేస్తున్నావు, దాన్ని రేడియల్ డేటాలో కన్వర్ట్ చేస్తున్నావు, డేటా ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు నీకు స్ట్రైట్ లైన్ గీయడానికి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది. దాన్ని డేటా దాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే స్ట్రైట్ లైన్ అనే కాదు, అది రకరకాలు ఉంటాయి మళ్ళీ దాంట్లో డెప్త్. ఓకే, సో డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఇంకోటి నీకు మల్టిపుల్ కాలమ్స్ వచ్చాయనుకో, ఒక డేటా మైన్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు ఫ్రూట్స్ గురించి ఫ్రూట్ కలర్, షేప్, సైజు అవన్నీ వచ్చాయి. దాంతో పాటు నీకు కొంచెం అన్నెసెసరీ డేటా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డ్రైవర్ పేరు ఏంటి అని వచ్చింది అనుకో, ఆ డ్రైవర్ డెలివర్ చేసిన డ్రైవర్ పేరు ఏంటి అని, అది దానికి ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు ఏం ఫ్రూట్ అని, ఎందుకంటే డ్రైవర్ పేరుకి ఫ్రూట్ కి అది రిలేషన్ లేదు. సో అలాంటప్పుడు మనం మాన్యువల్ గా చూసి చెప్పచ్చు డ్రైవర్ డీటెయిల్ లేదు అని. కానీ మషిన్ లెర్నింగ్ లో ఆల్గోరిథమ్స్ ఉన్నాయి, PCA అని. దాంట్లో ఏం చేస్తాయి, ఈ పర్టికులర్ కాలం మనకి యూజ్ లేదు అని చెప్పి తీసేస్తాయి. దానిలో కూడా అది తెలుసుకునడానికి కొంచెం మ్యాథమెటిక్స్ ఎట్లా అనేది. ఓకే, అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్నిసార్లు సైజ్ అండ్ షేప్ ఉందనుకో, ఆ 2 కాలమ్స్ బదులు ఆ 2 కాలమ్స్ కలిపితే నీకు ఇంకో డేటా వస్తుంది, ఆ డేటా ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ నీకు 2 కాలమ్స్ ప్రాసెస్ చేసే బదులు ఒక కాలమే ప్రాసెస్ చేయొచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే బేసికల్ గా నువ్వు డేటా వాడి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తావు, ఎట్లా వాడతావు, ఎట్లా కలెక్ట్ చేస్తావు, దాని మీద ఆల్గోరిథమ్స్ ఏం చేస్తావు, తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి పైటార్చ్, టెన్సర్ఫ్లో ఆర్ వేరే డేటా సైన్స్ వాడి దాన్ని బిజినెస్ కోసం ఎట్లా వాడతావు, ప్రిడిక్షన్స్ ఏమి ఇస్తావు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవు అనేది బేసికల్ గా నీకు ఓవరాల్ డేటా సైన్స్ అండ్ మషీన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి, స్కోప్ చాలా ఎక్కువ ఉంది దీనికి, ఇవాళ భూమిలో ఉంది. ఓకే, కాకపోతే ఇది కన్వెన్షనల్ కాదు, అంటే నీకు కొంచెం మ్యాథమెటిక్స్ అక్కడక్కడ టచ్ అవుతుంది, లాజిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది ఒకటి అర్థం చేసుకో, ఎనీ లాంగ్వేజ్, ఎనీ ప్రోగ్రామింగ్ థింగ్ నీకు 90% థాట్ ఉంటుంది, 90% ఆలోచించి డిజైన్ ఉంటుంది, 10% మాత్రమే ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎక్కడైనా నువ్వు సైబర్ సెక్యూరిటీ అయినా తీసుకో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా తీసుకో, మషిన్ లెర్నింగ్ తీసుకో, బ్లాక్ చైన్ తీసుకో, ఏమన్నా తీసుకో, 90% నీకు డిజైన్ ఉంటుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాని బిజినెస్ ప్రాబ్లం ఏంటి, అది ఎట్లా సాల్వ్ చేయాలి, దాని చుట్టూతో ఏం చేయాలి, ఫ్లో చార్ట్లా లేదా అవా ఇవా అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇది వాడచ్చా అది వాడచ్చా అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది. 10% మాత్రం తీసుకొని కోడ్లో పెట్టడం ఉంటుంది. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ data science, machine learning